హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కిచెన్లో బాగా యూస్ఫుల్ అయ్యే ఐటము. అసలు ఇలాంటి ప్రోడక్ట్ లేకుండా ఎవరి కిచెన్ ఉండదు ఎక్సెప్ట్ బ్యాచులర్స్. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఈవెన్ బ్రాస్ కానీ వాళ్ళ రేంజ్ని బట్టి మెయింటైన్ చేస్తారు. అది ప్రోడక్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేనండి మసాలా బాక్స్. ఈ మసాలా బాక్స్లో చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అందరికీ రేంజ్లో సరిపడా యూస్ఫుల్గా ఉండేలా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. 3 డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీషోలో నేను తీసుకున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ మసాలా బాక్స్ చూసేద్దాము. దీని ప్రైస్ అయితే నాకు 418 రూపీస్ ప్రైస్ పడింది. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ, ఈవెన్ క్యాప్ కానీ, కింద కానీ, మనకి లోపల బాక్సెస్ కానీ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలోనే ఇచ్చేసారండి. చాలా టైట్గా ఇచ్చారు. ఈవెన్ ప్యాకింగ్ కూడా కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు. కవరింగ్తో ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఓపెన్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఇది చూడండి, క్వాలిటీ కూడా, ఫినిషింగ్ కూడా చూడండి. మనకి చివర్లో ఎడ్జెస్లో చాలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు. మసాలా బాక్స్ అయితే కంపల్సరీ అండి. మన ఇంట్లో స్పైసెస్ కానీ, మసాలా దినుసులు కానీ ఈజీగా ఆర్గనైజ్ చేసుకుంటేనే మనం కిచెన్లో కుకింగ్ చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఇందులో అయితే మనకి టోటల్ 7 బాక్సెస్ ఇచ్చారు అండ్ 2 స్పూన్స్ ప్రొవైడ్ చేశారు. కింద కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీతోనే ఇచ్చారు. కప్స్ కూడా చూడండి, మంచి స్మూత్ ఫినిషింగ్లో ఇచ్చారు. ఇదైతే లేటెస్ట్ మోడల్ అండి. ఇలా మనకి లోపల ఉన్న గ్లాసెస్కి ఎలాంటి ఎడ్జ్లో కోటింగ్ రాలేదు, స్మూత్ ఫినిషింగ్ మాత్రమే ఇచ్చారు. చూడడానికైతే చిన్నగా టీ కప్స్ టైప్లో కనిపించింది, నాకైతే అలా అనిపించింది. ఈవెన్ దీని సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది. నేను ఇందాక చేయి పెట్టి చూపించాను కదా, ఆ సైజులో ఉంది. అంటే మన కిచెన్లో సైజెస్ కానీ, కలర్స్ కానీ, ఈవెన్ క్వాలిటీ కానీ అది మన రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఎందుకు చిన్నగా తీసుకున్నానంటే స్పేస్ తక్కువగా ఉండాలి, స్టోరేజ్ ఎక్కువగా ఉండాలి అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను. హైట్ ఎక్కువగా ఉన్నాయి వీటిది. సైజ్ అయితే పర్ఫెక్ట్ అండి, మసాలాస్కి ఎనఫ్. దీనికైతే మీషోలో 4.1 స్టార్ రేటింగ్, 52 రేటింగ్స్ అండ్ 34 పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇంకా మీషోలో తీసుకున్న నెక్స్ట్ మసాలా బాక్స్ చూసేద్దాము. ప్లాస్టిక్లో ఎలాంటి కలెక్షన్ తీసుకోలేదు. ప్రజెంట్ అయితే అందరూ హెల్త్ కాన్షియస్తో స్టీలే యూస్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అయితే మనం ఫుడ్ ఏవి కూడా స్టోర్ చేసుకోవట్లేదు. అందుకనే అలా ఆలోచించి నేను స్టెయిన్లెస్ స్టీల్ అండ్ బ్రాస్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అకార్డింగ్ టు ద ప్రైస్ అనే కాదు, దీని క్వాలిటీ చూసాక దీనికైతే చాలా తక్కువ ప్రైస్ పడింది అనిపించింది. దీనికి మీషోలో నాకైతే 361 రూపీస్ ప్రైస్ పడింది. ఈవెన్ ఏ షాప్లో కూడా మీరు చూడండి, ఆఫ్లైన్లో ఇంత తక్కువ ప్రైస్లో మసాలా బాక్సెస్ అస్సలు అవైలబుల్ లేవు. మంచి ట్రాన్స్పరెంట్ టైప్లో ఇచ్చారు లిడ్. ఇదైతే నాట్ బ్రేకబుల్ అండి. దీనివలన మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనము చాలామంది ఓన్లీ పోపు దినుసులే కాకుండా ఈవెన్ గరం మసాలాలు కూడా ఇప్పుడు స్టోర్ చేయడానికి ప్రతి ఇంట్లో 2 మసాలా బాక్సెస్ క్యారీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మన పైనుంచే చూసి కూడా మన టైం వేస్ట్ అవ్వకుండా కుకింగ్ టైంలో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ తీసుకున్నాను. ఈ కలెక్షన్లో మనకైతే 1 స్పూన్ ఇచ్చారు. గ్లాస్ సైజ్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క దాంట్లో మనకు ఆల్మోస్ట్ 50 గ్రామ్స్ క్వాంటిటీ పట్టేంత హెవీ స్టోరేజ్ ఉంది. దీని సైజ్ కూడా చాలా బాగానే ఉంది. ఇందాక దాంతో పోల్చుకుంటే కొంచెం పెద్దగా ఉంది, బట్ దీని ప్రైస్ తక్కువగా ఉంది. నాకైతే అది బెటర్ అనిపించింది. ఇందాకది 418 రూపీస్ పడింది. దానికి స్టీల్ క్యాప్ వచ్చింది. దీనికి ఇక్కడ ట్రాన్స్పరెంట్ క్యాప్తో వచ్చేసింది. చూస్తున్నారు కదా, దీని సైజు కానీ, క్వాలిటీ కానీ స్టెయిన్లెస్ స్టీల్ షైనింగ్తో ఇచ్చేసారు. మనకి ఇట్లా రఫ్ ఫినిషింగ్ కాకుండా చాలా మంచి స్మూత్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. మీషోలో అయితే దీనికి 4.3 స్టార్ రేటింగ్తో 1993 రేటింగ్స్ అండ్ 793 రివ్యూస్ ఉన్నాయండి. అంతమందికి నచ్చింది. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత హెవీ స్టోరేజ్ అయితే ఇదైతే నాకు కూడా బాగా నచ్చింది. 200% వర్త్ ఇట్ అనిపించింది. నాకైతే ఇది చూసినప్పుడు హై క్వాలిటీ విత్ లో ప్రైస్ అనిపించింది. మీషోలో తీసుకున్న నెక్స్ట్ మసాలా బాక్స్ చూసేద్దాము. ఇందాక 2 స్టెయిన్లెస్ స్టీల్ చూసాం కదా, ఇప్పుడు నేను గోల్డ్ కలర్లో సెలెక్ట్ చేశాను. సో ఇదైతే చూడడానికి చాలా రాయల్ లుక్ ఉంటుంది. కొంచెం బాగా వెరైటీగా, యూనిక్గా మేము
కలెక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాము ఇంట్లో అనుకునే వాళ్ళు ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగా ఇచ్చారు. ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా, కొంచెం కూడా డ్యామేజ్ అవ్వద్దు అన్న కాన్సెప్ట్తో మంచిగా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు మీషోలో. దీనికి చుట్టూరా మనకి థర్మాకోల్ పైన కింద కూడా పెట్టించారు, ఎలాంటి డ్యామేజ్ అవ్వద్దు అండ్ స్క్రాచెస్ పడద్దని. మీషోలో అయితే నాకు దీని ప్రైస్ 640 రూపీస్ ప్రైస్ పడిందండి. దీన్ని చూసాక నాకు అనిపించింది ప్రైస్ ఎక్కువనేమో అనుకొని నేను అదర్ వెబ్సైట్స్ కూడా చెక్ చేశాను. వేరే వెబ్సైట్స్లో అయితే 800,000 రూపీస్ కూడా ఉంది. సైజు కూడా చిన్నగా ఉంది. ఇప్పుడు చూపించే అన్ని మసాలా బాక్సెస్ సైజెస్, వాటి విడ్త్, వాటి వెయిట్తో సహా మీషో వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. స్టెయిన్లెస్ స్టీల్వి, ఈ బ్రాస్ది కూడా చూడండి, మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ అనిపించింది నాకైతే. చూడగానే ఆసమ్ అంటారు కదా, అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. చాలా బాగుంది, నాకైతే సూపర్బ్గా నచ్చేసింది. దీని డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ 2000 రూపీస్ ఉందండి. నేను వేరే వెబ్సైట్లో ఇదే సైజులో చెక్ చేశాను, కానీ మీషోలో మాత్రం 640 రూపీస్లోనే వచ్చేసింది. దీనికైతే మీషోలో 1703 రేటింగ్స్ అండ్ 780 రివ్యూస్ ఉన్నాయండి, పాజిటివ్ రివ్యూస్. ఇదైతే మనకి మెటల్ మెటీరియల్తో ప్రిపేర్ చేశారు. బ్రాస్ టైప్ అని మెన్షన్ చేశారు. కంప్లీట్ గోల్డ్ కోటెడ్ అండి, చాలా బాగుంది. సైజు అన్నీ కూడా చూడండి. మసాలా బాక్సెస్ మనం కొన్నప్పుడు అందులో మనం చెయ్యి పెట్టి పోపు దినుసులు పెట్టేంత ఉండాలి. స్పూన్ ఉన్నా కానీ ఎక్కువ మంది హ్యాండే యూజ్ చేస్తారు. సో అందులో మన హ్యాండ్ పడుతుందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకి 7 బాక్సెస్ ఇచ్చారు చూడండి. మనకి ఇంట్లో సెల్ఫ్స్ కానీ కప్బోర్డ్స్ కానీ ఉన్నాయనుకోండి, వీటి హైట్ చెక్ చేసుకోవాలి, వీటి డీప్ చెక్ చేసుకోవాలి, వీటి థిక్నెస్ కూడా చెక్ చేసుకోవాలి. వెబ్సైట్లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. మీ రిక్వైర్మెంట్స్ని బట్టి చూడండి. కింద స్క్రాచెస్ రాకుండా వీళ్ళు 3 మ్యాగ్నెట్స్ టైప్లో బ్లాక్ కలర్ లిడ్స్ ఇచ్చారు చూడండి. దీన్ని ఈజీగా కూడా జారి కింద పడిపోకుండా కూడా గ్రిప్ ఉంటుంది దాని వలన. అండ్ మనం గ్రౌండ్ పైన పెట్టడము నూకడము ఇలా చేస్తారు కదా, స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. స్క్రాచెస్ పడితే దాని లుక్ పోతుంది అని చెప్పి చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. హైలీ రికమెండెడ్ టు పర్చేస్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.